గ్రేటర్ హైదరాబాద్ లో మూసీ ప్రక్షాళన పనులు మొదలయ్యాయి. ఇందులో భాగంగా మూసీ రివర్ బెడ్ లో నిర్మాణాలను గుర్తిస్తున్నారు అధికారులు. పోలీస్ బందోబస్తు మధ్య రెవెన్యూ అధికారులు సిబ్బంది సర్వేలో పాల్గొంటున్నారు. సిటీలోని చాదర్ఘాట్, మూసానగర్, శంకర్ నగర్ మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉదయం నుంచి రెవెన్యూ అధికారుల సర్వే కంటిన్యూ అవుతోంది. ఇంట్లో ఉంటుంది యజమాన, కిరాయిదార అనే వివరాలు తీసుకుంటున్నారు. ఆధార్ కార్డ్, కరెంటు బిల్లు వంటి ప్రాథమిక వివరాలు సేకరిస్తున్నారు. ఆక్రమణలు గుర్తించి కూల్చివేసే ప్రాంతాలను మార్కింగ్ చేస్తున్నారు సిబ్బంది. ఇప్పటి వరకు మూసీ రివర్ బెడ్ లో మొత్తం 2166 ఇళ్లను గుర్తించారు అధికారులు. హైదరాబాద్ జిల్లాలో 1595, రంగారెడ్డి జిల్లాలో 332, మేడ్చల్ జిల్లాలో 239 ఇళ్లను ఐడెంటిఫై చేశారు. మూసీ రివర్ బెడ్ లో సొంతిళ్లు ఉన్నవారికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయిస్తామని అంటున్నారు అధికారులు. మూసీ రివర్ బెడ్ లో నిర్మాణాల గుర్తింపుపై మరిన్ని డీటెయిల్స్ రత్నకుమార్ అందిస్తారు. రత్న, నిర్మాణాల గుర్తింపు, మార్కింగ్ ఎలా కొనసాగుతోంది? శ్రవంతి, మూసీ పరివాహక ప్రాంతాల్లో ఇటు రివర్ బెడ్ల ప్రక్రియకు సంబంధించి అధికారులు వేగం పెంచారు. ఇవాళ ఉదయం నుంచే మూసీ చుట్టూ ఉన్నటువంటి ఎవరైతే పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి నివాసాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి కూడా మార్క్ చేయడం జరుగుతుంది. ప్రజెంట్ మనం చాదర్ఘట్ వద్ద ఉన్నాం. చాదర్ఘట్ ఇక్కడ శంకర్ నగర్, అలాగే మూసా నగర్, వహీద్ నగర్ ఆయా ప్రాంతాలకు సంబంధించి ఎవరైతే ముందు ఈ పరివాహక ప్రాంతాలకు సంబంధించి ఆనుకొని ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క నివాసాల మొత్తానికి కూడా మార్క్ చేయడం జరిగింది. మార్క్ చేసి వీళ్ళందరికీ కూడా ఒక నోటీస్ అనేది కూడా జారీ చేశారు. అయితే ఇప్పుడు ప్రజెంటు మూసీని ప్రక్షాళన చేసేందుకు అధికారులు ప్రభుత్వం చర్యలు తీసుకున్నటువంటి ప్రయత్నాల్లో భాగంగానే ఈ ప్రక్రియను కూడా చేపట్టినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఒకవైపున ఈ ప్రక్రియ కొనసాగుతున్నటువంటి ఆ సందర్భంలోనే మరోవైపున ఇక్కడ కొంతమంది ఎవరైతే నిర్వాసితులు ఉన్నారో వాళ్ళు కొంత ఆందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ఇళ్లకు సంబంధించి ఏవైతే నివాసాలు ఉన్నాయో ఈ నివాసాలు మొత్తానికి సంబంధించి కూడా మనం ఒకసారి విజువల్స్లో చూడొచ్చు. ఈ యొక్క నివాసాలకు సంబంధించి ఇక్కడ RBX అనేటువంటి ఒక ముద్రను వేసి ఒక రెడ్ మార్కును ఏర్పాటు చేసి వెళ్ళటం జరిగింది. కొంతమందికి ఇక్కడ కొంత హామీని కూడా అధికారులు ఒక హామీని కూడా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఎవరైతే ఇక్కడ వాళ్ళు పట్టాలను కలిగి ఉండొచ్చు, అలాగే ఆధార్ కార్డులు ప్రాపర్గా ఉండి మరోవైపున పవర్ బిల్ అనేవి ఉన్నాయో వీటన్నిటికీ సంబంధించి కూడా పూర్తిగా ఆ డీటెయిల్స్ మొత్తాన్ని కూడా పరిశీలించిన తర్వాత సో వీళ్ళందరికీ కూడా ఖచ్చితంగా తాము డబుల్ బెడ్రూమ్లో ఇళ్లను కేటాయించబోతున్నాము కాబట్టి మీరందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఏ క్షణం అయినా సరే వీటన్నిటిని కూడా వదిలి వెళ్ళాలి అని చెప్పనంటూ కూడా అధికారులు తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. మనం ఒకసారి విజువల్స్లో చూడొచ్చు. ఇక్కడ మొదట ఆధార్ కార్డును ముందుగానే అధికారులే ఇక్కడ ఎవరైతే ఈ నివాసాలను కలిగి ఉన్నారో వాళ్ళ పేరును మెన్షన్ చేసినప్పుడు వాళ్ళ ఆధార్ కార్డును చూపించడం జరుగుతుంది. అలాగే ఆ పవర్ బిల్లు, అలాగే పట్టాలకు సంబంధించి సో వీటన్నిటిని కూడా మెన్షన్ చేసి తమ దగ్గర ఉన్నటువంటి ప్రూఫ్స్ మొత్తాన్ని కూడా చూపించడం జరిగింది. ప్రూఫ్స్ ఇలా మొత్తం ఇక్కడ ప్రజెంట్ మనం శంకర్ నగర్లో ఉన్నాం. ఆ శంకర్ నగర్తో పాటు ఇతర ప్రాంతాల్లో కూడా ఇవి చుట్టూ మనకి చాదర్ఘట్ను ఆనుకొని ఇటు శంకర్ నగర్, మూసా నగర్, వహీద్ నగర్ ఇలా ఉన్నటువంటి ఈ ప్రాంతాల మొత్తానికి సంబంధించి కూడా ప్రతి ఒక్క ఇంట్లో ఎంతమంది ఉంటున్నారు, సో మొత్తం ఫ్యామిలీకి సంబంధించి మెంబర్స్ ఎంతమంది, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆధార్ కార్డ్స్ ఏంటి, అలాగే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఏవైతే ప్రూఫ్స్ ఐడి ప్రూఫ్స్ ఉన్నాయో వీటన్నిటిని కూడా పరిశీలించడం జరుగుతుంది. మరోవైపున యొక్క ఇళ్లకు సంబంధించి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ డాక్యుమెంట్స్ని కూడా పరిశీలించినటువంటి పరిస్థితి. సో పరిశీలించి వాళ్ళందరూ కూడా రెడ్ మార్కును అలర్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు కొంతమంది పబ్లిక్ ఉన్నారు, ఒకసారి మాట్లాడించే ప్రయత్నం. क्या पूछे वो गवर्नमेंट वाले क्या बोल के पूछ रहे साहब, आपके पास घर हमारा तो जाते नहीं है किराए से, हम लोग 20 साल से यहीं रहते हम लोग। हाँ। तो बोले मकानदार को घर देंगे, किराएदार को नहीं देंगे बोल के बोल रहे। हाँ। तो मैं बोला साहब हम लोग अब इलेक्शन में वोट लेने आते हमारे पास साल को साल। हाँ। आप फिर हम घर क्यों नहीं देते बोल के बोले हम। तो ठीक है बोल के लिखा के ले गए, देखिए कोशिश करेंगे तुम्हारे लिए बारे में बोल के बोले। ओके। और घर वाले हैंडीकैप है वो, उस पर हम किराया बनते बोल के बोले हम। ఓకే. సో ఇక్కడ ఎవరైతే రెంట్కు ఉంటున్నారో రెంట్కుంటున్నటువంటి వ్యక్తులు కూడా తాము ఇక్కడ ఓనర్లు ఉన్నారు, అలాగే కిరాయిదారులు కూడా ఉన్నారు. 20 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడే ఉంటున్నాము, తమకు కూడా ఇళ్ళు కేటాయించాలి అని చెప్పని తెలియజేసామంటూ కూడా తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. ఇక ఎవరైతే ముఖ్యంగా ఇక్కడ ప్రాపర్గా గత 20-30 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడే నివాసం ఉంటున్నారు కాబట్టి ఇక్కడ నివాసం ఉంటున్న వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా తాము ఇళ్లను ఇస్తామనంటూ కూడా అధికారులు ఒక హామీ ఇవ్వడం జరిగింది. మరోవైపున వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్స్ మొత్తాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఇక్కడ నుంచి వెళ్ళి
ఏరియా మొత్తం కూడా సర్వేను కంటిన్యూ చేస్తూ వెళ్తూ ఉన్నారు. అయితే ఈ సర్వేల సమయంలోనే కొంత ఎవరైతే ఇటు అధికారులు సర్వే చేస్తున్నారో వాళ్ళకు కొన్ని ఇబ్బందులు కూడా ఎదురవుతున్నాయి. ముఖ్యంగా ఇక్కడ గత 20-30 ఏళ్ల నుంచి నివాసం ఉంటున్న వాళ్ళందరూ కూడా తాము ఇక్కడ వదిలి వెళ్ళము అంటూ కూడా వాళ్ళతో కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనిపించాయి. ముఖ్యంగా తాము ఇక్కడ అంటే ఇల్లు ఇచ్చిన తర్వాత మాత్రమే ఇక్కడ నుంచి వదిలి వెళ్తాము, సాయంత్రమే వెకేట్ చేయండి లేదంటే రేపే వెకేట్ చేయండి అంటూ కూడా తమకు ఇలాంటి ఆర్డర్స్ ఇస్తే మాత్రం తమకు ఖాళీ చేసే ప్రసక్తే లేదు. తమకు ఏదైనా ఇల్లును అలాట్ చేసి ఆ తర్వాత మాకు పూర్తిగా అక్కడ కేటాయించిన తర్వాత మాత్రమే ఇక్కడ వదిలి వెళ్తాము, ఎప్పటికిప్పుడు వదిలి వెళ్ళము అంటూ కూడా కొంత ఎవరైతే పోలీసు బందోబస్తు మధ్య వచ్చినటువంటి అధికారులు ఉన్నారో వాళ్ళతో కొంత వాగ్వాదానికి దిగినప్పటికీ కూడా అధికారులు వాళ్ళందరికీ సర్ది చెప్పి ఖచ్చితంగా ఇళ్లను కేటాయిస్తామంటూ కూడా వాళ్ళందరినీ ఒప్పించి సర్వేను పూర్తి చేస్తూ ముందుకు వెళ్తూ ఉన్నారు. ఇక ఇందులో భాగంగానే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్స్ మొత్తాన్ని కూడా పరిశీలించడం జరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడ ఇంట్లో ఎంతమంది ఉంటున్నారనేటువంటి వివరాలతో పాటు ఎంతకాలం నుంచి ఉంటున్నారు, ఏ పనులు చేస్తున్నారు అనేటువంటి డీటెయిల్స్ తెలుసుకుంటున్నారు. అలాగే వాళ్ళ ఆక్యుపేషన్కు సంబంధించి ఏ పనులు చేస్తున్నారు అనేటువంటి డీటెయిల్స్ కూడా తెలుసుకోవడం జరిగింది. ఇలా యొక్క సర్వే ప్రక్రియ అనేది మనకి నగరంలో అంటే మొత్తం మూసి అటాచ్ చేసినటువంటి యొక్క పరివాహక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో మూసిని ఆనుకున్నటువంటి యొక్క నివాసాలకు సంబంధించినటువంటి ఏరియాలు మొత్తం కూడా ఈ యొక్క ప్రాసెస్ అనేది కంటిన్యూ అవుతోంది. ఇక ఇప్పటికే మూసి ప్రక్షాళనతో పాటు పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా డబుల్ బెడ్రూమ్లు ఇచ్చినటువంటి ఆలోచన చేస్తున్నటువంటి ప్రభుత్వం కూడా ఈ యొక్క ప్రభుత్వంలో భాగంగానే ఈ యొక్క ప్రక్రియలో భాగంగా వడివడిగా అడుగులు ముందుకు వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది.